శ్రీగురుభ్యో నమః. హరే ఓం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. మీనరాశి వారు ప్రథమాంకంలో ఆర్థికంగా ఇబ్బంది పడి ఈ ద్వితీయాంకంలో అయినా సరే ఆర్థిక సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు ఏమైనా ఉంటాయా? అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాం గురువు గారు, అప్పు తీరేటువంటి మార్గాలు కూడా కనిపించట్లేదు, అప్పు మేము వెళ్ళినా కూడా లేదు అని చెప్తున్నారు, నా యొక్క సమస్యకి సరైన పరిష్కారం కూడా లభించట్లేదు. ఈ అప్పుడు వాళ్ళ బాధ నుంచి తప్పుకోవడం మాట దేవుడు ఎరుగు, కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రెషర్ వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాను. నా పరిస్థితి నాకేం అర్థం కావడం లేదు, భగవంతుడు నన్ను కరుణించలేదా అని ప్రశ్నార్థకంగా నా జీవితం సాగుతోంది ఏమిటి అన్నటువంటి మీనరాశి వారి ఎటువంటి దేవతారాధన చేయగలిగితే, ఎటువంటి మూలమంత్రం చెప్పగలిగితే, ఎటువంటి విధంగా భగవతారాధన చెయ్యాలి ఉగాది వరకు అనేటువంటి విషయంలో ముఖ్యంగా మీనరాశి వారు ప్రతి నిత్యము కూడా శ్వేతవర్ణంతో ఉన్నటువంటి శివుని ఆరాధన చేయండి. పాలరాతో ఉన్నటువంటి చిన్న శివలింగం అయినా తెచ్చుకుని, బొట్టన వేలు కంటే సైజు చిన్నగా ఉండాలి, తెచ్చుకుని మీ మనోవాంఛను చెప్పుకొని ఈశ్వరుడికి కేవలము చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం. మీరే ఇంట్లోనే రుద్రం చెప్పుకుని చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక రుద్రం యూట్యూబ్లో పెట్టుకుని మీరు నమశివాయ నమః నమశివాయ నమః అంటూ చేస్తూ ఉండండి. మీరు చెరుకు రసం అభిషేకం తాగించిన తర్వాత ఆ చెరుకు పానపట్టా నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకుని ఒక పక్కగా పెట్టుకుని స్వామివారికి అలంకరణ దీపదూప నైవేద్యం, మీ శక్తి కొలది నైవేద్యం, అరటిపండు, కొబ్బరికాయ, జామకాయ ఏదో ఒకటి నైవేద్యం సమర్పించేసుకుని ఈ చెరుకు రసం పాత్ర ఉంది కదా, దీపదూప నైవేద్యాలు పూర్తయిపోయాక స్వామివారి ఎదురుగా కూర్చుని ఆ చెరుకు రసాన్ని చేతిలో పట్టుకుని మీ యొక్క మధ్య వేలుని నమశివాయ నమః అంటూ రాస్తూ, ఒకవేళ నాకు చదువు రాదు గురుగారు అనుకుంటే కనుక ఓంకారం రాయండి. అది కూడా రాదు గురువుగారు అనుకుంటే ఉంగరం నీళ్ళలో ఇలా తిప్పుతూ పరమేశ్వర ఐశ్వర్య ప్రదాత సర్వం రక్షతు, పరమేశ్వర ఐశ్వర్య ప్రదాత సర్వం రక్షతు అని చెప్పుకుని ఇందులో కొంత భాగాన్ని ఏదన్నా చుట్టుముదట్లో చీమల కొరకు వదిలి మిగిలిన సగ భాగం మీరు స్వీకరించేయండి. ప్రతి నిత్యము కూడా ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది మీనరాశి వారు వచ్చే ఆగస్టు 19వ తారీఖు తర్వాత సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి మార్గాలు కనబడటం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఈలోగా ఈశ్వరుని 21 రోజులు కంటిన్యూగా చేసుకోవడం వల్ల ఒక మనోధైర్యం ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మ్యాక్సిమం శ్వేతవర్ణంతో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చెరుకు రసంతో మీనరాశి వారు చేయడం వల్ల మీ యొక్క ఆర్థిక అప్పులు అనేటువంటివి ఉగాదిలోగా మీకు ఎంతైతే అప్పు ఉందో అందులో 70% పూర్తి చేసేస్తారా, తిరిగి ఇచ్చేయడం, పర్వాలేదు వీడికి మళ్ళా మనం అప్పు ఇవ్వచ్చు అని మీకు ఒక నమ్మకాన్ని ఎదుటి వారికి మీరు కలగజేయడం చేస్తాను. 21 రోజులు శ్వేత శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి. గురుగారు మాకు కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో పరిస్థితి బాగాలేదు అనుకున్నవారు శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా ఇంట్లో, దానికి ఎర్రటి గులాబీలతో మాల వేసి చక్కగా రుద్రం చెప్పి కాస్త పంచదార నైవేద్యం పెట్టి పంచదార కాస్త చీమలకి వేసి మీరు స్వీకరించండి. చెరుకు రసం దొరకలేనటువంటి వారు ఈ పని చేయండి. లేదు ఇంకాస్త వెసులుబాటు కొరకు చూస్తున్నాము అనుకున్నవారు నిత్యము కూడా ఉదయము శివాలయంలో శివుని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదంలో సగభాగానికి జీవులకి పెట్టి సగభాగం మీరు స్వీకరించడం మంచిది. శివాలయంలో మీనరాశి వారు ఉదయం ఖచ్చితంగా 7 ప్రదక్షిణలు చేయండి. సాయంత్రం వేళ ప్రదక్షిణ చేస్తామంటే కనుక సాయంత్రం మీనరాశి వారు శివాలయంలో చండీ ప్రదక్షిణ 5 చేయండి. ఇలా చేయడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. మీకు రావాల్సిన అవకాశం, మీరు ఎక్కడైతే అప్పుడు మీకు ఇబ్బందిగా ఉందో వాడు అప్పు ఇవ్వడం, మనం ఇచ్చిన తర్వాత అతను చుట్టూ మనం తిరుగుతున్నాం, అతను మనకి సగం ధనం ఇవ్వడం అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఒకవేళ శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయలేము అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శివాలయం ఒక గాలి గోపురాన్ని సాయం సంధ్య వేళ చూసి ఒక నమస్కారం చేసుకొని ఇది చేసినా మంచి ఫలితం లభిస్తుంది. ఇక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు మృత్యుంజయాయ నమః అని చెప్పి ఉదయం ఉత్తర భాగంలో అంటే దక్షిణ వైపుగా కూర్చుని ఉత్తర భాగాన్ని చూస్తూ
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షి యమామృతాత్ అని చెప్పుకుని కాస్త పంచదార నీళ్లు ఏదైనా చుట్టుముదల సగం వేసి సగం మీరు స్వీకరించండి. ఒకవేళ మృత్యుంజయ మహామంత్రం మాకు రాదు గురువు గారు అంటే పశుపతినాథాయ నమో నమః అని చెప్పుకుని సగం పంచదార నీళ్లను చుట్టుముదట సగం మీరు స్వీకరించండి. ఈ నీళ్లు స్వీకరించిన తర్వాత 20 నిమిషాల తర్వాత మీరు భోజనం అయ్యే ఏర్పాటు చేసుకోండి. ఎవరైతే శివాలయానికి వెళ్ళగలరో వాళ్ళు ప్రతిరోజు కూడా కొంచెమే విభూతి తెచ్చుకుని సగాన్ని నీళ్ళల్లో కలుపుకుని మృత్యుంజయ మహామంత్రం చెప్పుకోవడం లేదా పశుపతినాథాయ అని చెప్పుకుని ఆ నీళ్లు వచ్చాక స్వీకరించండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్య నుంచి మీనరాశి వారు బయటపడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పుకోవడానికి కేవలము శ్వేతవర్ణమైనటువంటి శివుడికి చెరుకు అభిషేకం మాత్రమే ఉపయోగపడుతుంది. గురువారం మరి 21 రోజులు చెప్పారు. తర్వాత ఈ శివుడి లింగాన్ని ఏం చేయాలి? నీళ్ళలో పెట్టుకుని నిత్యము అర్చన చేసుకోవచ్చు, దానికి తప్పేమీ లేదు. శివునికి చెరుకు రసంతో 21 రోజులు కాదు, ఏ రోజు సమస్యగా ఉన్నా నిత్యము చేయగలిగితే అద్భుతం. సమస్య ఉన్నప్పుడు ఒక 5-6 రోజులు ఆ పాజిటివ్ మనం తీసుకోవడానికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఉత్తమం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడటానికే మీనరాశి వారికి మనం చెప్తున్నాం కాబట్టి చెరుకు రసంతో మాత్రమే అభిషేకం చేసుకుని ఆ చెరుకు రసం సగభాగాన్ని జీవులకి సగభాగం మీరు స్వీకరించే విధంగా చూసుకోండి. ఇందులో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయంలో ఆగస్టు 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 14 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పుడు ఆలోచనతోటి తప్పుడు వ్యవస్థతోటి మిమ్మల్ని తప్పుదారి పట్టించి మీ దగ్గర ఉన్న ధనాన్ని మోసం చేసేటువంటి వారు ఏర్పడుతున్నారు. కాబట్టి ఈశ్వరారాధన చేయడం వల్ల మీకు లభించేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ, మీకు తప్పు ఆలోచన ఇచ్చేటువంటి వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏది జరిగినా మీనరాశి వారికి సర్వం పరమేశ్వర అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి నమ్మండి. ఇంకా మరిన్ని వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీనరాశి వారు కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించుకుని మీ వృత్తి, వ్యాపార, నిత్య జీవితంలో జరిగేటువంటి అవకతవకలు, సంసారంలో ఉన్నటువంటి గొడవలు, ఆర్థికంగా స్థిరత్వం ఎప్పుడు పొందుతారు, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు ఏ వ్యవస్థలో అయినా సరే నిత్యము ఈశ్వరారాధన ఒకటి మాత్రమే మిమ్మల్ని ఏడాది గట్టునెక్కించేటువంటి అవకాశం. సంవత్సరంలో ద్వితీయాంతంలో ప్రారంభమవుతున్నాం కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా ఈశ్వరారాధన చెయ్యండి. పరమేశ్వరం సర్వం రక్షమాం. ఈ శివుడి లింగాన్ని ఏం చేయాలి? నీళ్ళలో పెట్టుకుని నిత్యము అర్చన చేసుకోవచ్చు, దానికి తప్పేమీ లేదు. శివునికి చెరుకు రసంతో 21 రోజులు కాదు, ఏ రోజు సమస్యగా ఉన్నా నిత్యము చేయగలిగితే అద్భుతం. సమస్య ఉన్నప్పుడు ఒక 5-6 రోజులు ఆ పాజిటివ్ మనం తీసుకోవడానికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఉత్తమం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడటానికే మీనరాశి వారికి మనం చెప్తున్నాం కాబట్టి చెరుకు రసంతో మాత్రమే అభిషేకం చేసుకుని ఆ చెరుకు రసం సగభాగాన్ని జీవులకి సగభాగం మీరు స్వీకరించే విధంగా చూసుకోండి. ఇందులో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయంలో ఆగస్టు 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 14 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పుడు ఆలోచనతోటి తప్పుడు వ్యవస్థతోటి మిమ్మల్ని తప్పుదారి పట్టించి మీ దగ్గర ఉన్న ధనాన్ని మోసం చేసేటువంటి వారు ఏర్పడుతున్నారు. కాబట్టి ఈశ్వరారాధన చేయడం వల్ల మీకు లభించేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ, మీకు తప్పు ఆలోచన ఇచ్చేటువంటి వారు దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏది జరిగినా మీనరాశి వారికి సర్వం పరమేశ్వర అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి నమ్మండి. ఇంకా మరిన్ని వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీనరాశి వారు కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించుకుని మీ వృత్తి, వ్యాపార, నిత్య జీవితంలో జరిగేటువంటి అవకతవకలు, సంసారంలో ఉన్నటువంటి గొడవలు, ఆర్థికంగా స్థిరత్వం ఎప్పుడు పొందుతారు, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు ఏ వ్యవస్థలో అయినా సరే నిత్యము ఈశ్వరారాధన ఒకటి మాత్రమే మిమ్మల్ని ఏడాది గట్టునెక్కించేటువంటి అవకాశం. సంవత్సరంలో ద్వితీయాంతంలో ప్రారంభమవుతున్నాం కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా ఈశ్వరారాధన చెయ్యండి. పరమేశ్వరం సర్వం రక్షమాం.